పని ప్రదేశాలలో మహిళలపై అఘాయిత్యాలకు, లైంగిక వేధింపులకు గురిచేసిన వారు ఎంతవారైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఉద్యోగం నుండి సస్పెండ్ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా స్పష్టం చేశారు. నెల్లూరు కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని తిక్కన భవన్లో ఏఆర్డీ స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో ఐసీడీఎస్ వారు ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు మండల స్థాయి కార్యాలయాలలో, జిల్లా స్థాయి కార్యాలయాలలో ఇంటర్నల్ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేసి వారికి చట్టం, కమిటీ ఆవశ్యకతను తెలియజేసేలా అవగాహన కల్పించాలన్నారు. త్వరలో చిన్నపిల్లలపై జరుగుతున్న అమానవీయ సంఘటనల నివారణకై ఫోక్సో చట్టంపై సమీక్షా సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. మహిళలపై జరుగుతున్న వేధింపుల కేసులను సరైన సమయంలో సరైన విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం పలువురు అధికారులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిని హేమసుజన్, డ్వామాపీడి గంగాభవాని, బీసీ కార్పొరేషన్ అధికారి నిర్మలాదేవి, వివిధ శాఖల జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అధికారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. చివరగా వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.